హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం చికెన్తో చిల్లీ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పిల్లలు కానీ చాలా ఇష్టపడి తింటారు. మనకు కానీ చాలా బాగుంటుందండి. చపాతీతో పాటు కానీ తినచ్చు. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి? ఓకే, ముందుగా చికెన్ తీసుకున్నామండి, బోన్లెస్. ఇందులోకి సాల్ట్ వేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి ఇందులో కార్న్ఫ్లోరు, మైదా, బియ్యం పిండి ఒక్కొక్క స్పూన్ తీసుకున్నానండి. మిర్చి పౌడరు, గరం మసాలా, బ్లాక్ పెప్పర్ పౌడర్ తీసుకున్నాను. కొద్దిగా పసుపు. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుంటాము. గరం మసాలా కానీ కొద్దిగా తీసుకున్నానండి. ఇదంతా వేసి బాగా కలుపుకుంటాము. బాగా ఇట్లా పిండి ముక్కకు బాగా అంటేలాగా కలుపుకోవాలి. ఇది బాగా ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసుకున్నామంటే ముక్కకు అదంతా బాగా పట్టి, పిండిలన్నీ బాగా పట్టి మంచిగా ఫ్రై చేసుకుంటాము. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ అయింది. ఆ చికెన్లోని వాటరే వచ్చి మంచిగా ఇట్లా పైన పిండి అంతా అబ్జర్వ్ చేసుకునింది. ఇది ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాము. మంచిగా ఇట్లా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుంటామండి. ఇవి ఇట్లనే కానీ తినేయచ్చు, చాలా బాగున్నాయండి. ఇప్పుడు వచ్చేసి ఈ చిల్లీకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కార్న్ఫ్లవర్ ఒక స్పూన్ తీసుకున్నానండి. అది బాగా కలిపి పెట్టుకుంటాము. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ అండి. కార్న్ఫ్లవర్ బాగా కలిపి ఉంచుకున్నాము. ఇప్పుడు వచ్చేసి పెనంలోకి ఆయిల్ వేసుకుంటాము చిల్లీ చేసుకోవడానికి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నానండి, అవి వేసేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకుంటాము. ఆనియన్స్ వచ్చేసి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, గ్లాసీ లుక్ వస్తే సరిపోతుంది. బాగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు చిల్లీ సాస్ వేసుకుంటామండి, గ్రీన్ చిల్లీ సాస్ కొద్దిగా. సోయా సాస్ కానీ ఒక స్పూన్ అంతా వేసుకున్నా. చిల్లీ సాస్ ఒక స్పూను, సోయా సాస్ ఒక స్పూను. ఇది క్యాప్సికమ్ కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ వేసేసుకుంటాం. కలర్ అండి, ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఒక చిటికెంత కలర్ వేసానండి. ఇప్పుడు మనం కార్న్ఫ్లవర్ కలుపుకున్నాం కదా, అది వేసేసుకుంటాము. కొద్దిగా వాటర్ కానీ వేసుకుంటాము. బాగా ఉడుకుతుందండి. ఇందులోకి వినిగర్ వేస్తాము. ఒక హాఫ్ స్పూన్ అంత వినిగర్, పులుపు కోసరం, టేస్ట్ కోసరము. ఇప్పుడు మిరియాల పొడి వేసుకుంటామండి, ఒక స్పూన్ అంతా. బాగా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసేసుకుంటాం. చికెన్ వేసి మంచిగా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే బాగా ముక్కలకి చికెన్ బాగా పట్టుతుంది మసాలా అంతా. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటామండి. ఇట్లనే కప్పుకి తీసుకొని కానీ తినచ్చండి. కొద్దిగా లిక్విడ్ ఉండేటప్పుడే తీసుకుంటే జ్యూసీగా తాగుతూ తినచ్చు. చికెన్ ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొక 2-3 మినిట్స్ బాగా చేసుకున్నామంటే ఫ్రై అయిందంటే బాగా గట్టిగా అయిపోతుంది. మీకు ఎట్లా ఇష్టమైతే అట్లా తినచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. చేసేది కానీ చాలా ఈజీ అండి. మీరు ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచిగా ఇట్లా ఇంకొక 2 మినిట్స్లో మంచిగా గట్టిగా అయిపోతుంది. చూడండి, ఇట్లా చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి, మేము ఎంజాయ్ చేస్తామండి. ఓకే వ్యూవర్స్, బాయ్.